నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో అండి. ఏపీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ అడ్డా. ఈరోజు మన వీడియో మెటాకాగ్నిషన్లోని ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో భాగంగా నేను చదివినది ఎంతవరకు నాకు అర్థమైంది అని ప్రశ్నించుకుంటూ వాటిని సమాధానాలు ఏర్పరచుకుంటూ ముందుకు సాగడం అనేది ఏ అంశానికి చెందుతుంది? మనం చదివింది మనకు ఎంతవరకు అర్థమైంది మనకు మనమే ప్రశ్నించుకోవడం అన్నమాట. దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పఠన కార్యక్రమాల పర్యవేక్షించుకోవడం. పఠన కార్యక్రమాలు పర్యవేక్షించుకోవడం కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మెటాకాగ్నిషన్లోని ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో భాగంగా పాఠ్యాంశంను తన సొంత మాటల్లో వివరించడం ఏ అంశానికి చెందుతుంది? ఈ ప్రక్రియ ఆధారంగా ఏది మెటాకాగ్నిషన్లోని ప్రక్రియ ఆధారంగా మనం ఏది నేర్చుకున్నా మన సొంత మాటల్లో వివరించడం అనేది పఠన ప్రణాళికను నేర్చుకోవడంలో ఉపయోగపడుతుంది. ఏర్పరచుకోవడం పఠన ప్రణాళికను ఏర్పరచుకోవడం అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, మెటాకాగ్నిషన్లోని ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో భాగంగా పాఠ్యాంశ శీర్షికను ఆలోచించడం అనేది ఏ అంశానికి చెందుతుంది? కరెక్ట్ ఆన్సర్ పఠన ప్రణాళికను ఏర్పరచుకోవడం. వెంకట్ తన సొంత ఆలోచనలను గురించి ఆలోచిస్తున్నాడు. ఇది అతి సంజ్ఞానాత్మకతలో ఏ రకమైన ఆలోచనకు తెలియజేస్తుంది? విధానపర ఆలోచనకు సంబంధించి. సంజ్ఞానాత్మక కంటెంట్లోని విధానపర ఆలోచన. మెటాకాగ్నిషన్లోని ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో భాగంగా విషయ సూచికను పాఠం ప్రారంభంలో ఉద్దేశాలను చదవడం అనేది ఏ అంశానికి ఉద్దేశాలను అంటే పఠన కార్యక్రమాలు పర్యవేక్షించుకోవడం. లక్ష్మణ్ క్లిష్టమైన పనిని గుర్తించి పూర్తి చేశాడు. ఇది అతి సంజ్ఞానాత్మకతలో ఏ రకమైన ఆలోచనను తెలియజేస్తుంది? క్లిష్టమైన పనిని గుర్తించి పూర్తి చేసుకున్నాడు కదా, వ్యూహాత్మక ఆలోచన. ఓకే, వ్యూహాత్మక ఆలోచన. మెటాకాగ్నిషన్లోని ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో భాగంగా విద్యార్థి తన ఆలోచనలను పర్యవేక్షించుకుంటూ గమనిస్తూ పాఠంను చదవడం వలన చదువుతున్నది అర్థం అవుతున్నదా లేదా అనే తన మనస్సు పఠనం గురించి దారి తప్పుతున్నదా అనే విషయాల గురించి ఆలోచించడం అనేది ఏ అంశానికి చెందుతుంది? పఠన ఫలితాన్ని మూల్యాంకనం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. నాకు అర్థమవుతుందా లేదా అని ఆలోచించుకుంటూ పర్యవేక్షించుకుంటూ పాఠాన్ని శ్రద్ధగా చదువుకుంటూ ఉంటారు కదా, అప్పుడు ఏ ఆలోచన అంటే పఠన ఫలితాన్ని మూల్యాంకనం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ మెటాకాగ్నిషన్లో ప్రక్రియలను పఠనంలో ఉపయోగించుకోవడంలో భాగంగా పాఠం కానీ పాఠ్యపుస్తకంలో అంశాలు క్రమంలో అమర్చే విధానాన్ని గురించి ఆలోచించడం అనేది ఏ అంశానికి చెందుతుంది? పఠన ఫలితాన్ని మూల్యాంకనం చేసుకోవడంలో ఉపయోగపడుతుంది. చాలండి, ఇవి చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి కదా. ఒకసారి నేను మళ్ళీ వీడియో అనేది క్లారిటీగా చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మెటాకాగ్నిషన్లో పఠన ప్రణాళికలో భాగంగా పాఠ్యాంశంను సొంత మాటల్లో వివరించడం అనేది పఠన ప్రణాళికను ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, విషయ సూచిక పాఠ ప్రారంభం అంటే పఠన కార్యక్రమాన్ని పర్యవేక్షించుకోవడం. నెక్స్ట్ విద్యార్థి తన ఆలోచనలు పర్యవేక్షించుకుంటూ నాకు అర్థమవుతుందా లేదా అనేది పఠన ఫలితాన్ని మూల్యాంకనం చేసుకోవడం. ఓకే, ఈ విధంగా అయితే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మనం వీడియో అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.